వన్‌ప్లస్ వాళ్ళైతే వన్‌ప్లస్ నాట్ 6 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిర్రు. దీనిలో నేనైతే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేనైతే మీకైతే చెప్తా. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మీకైతే ఫ్లక్స్ థీమ్స్ అయితే ఉంటాయి. 2.0 అయితే ఇచ్చిర్రు. దీనిలో చాలానే ఫ్లక్స్ థీమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన థీమ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. వెనకాల క్లాక్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా వెదర్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు మీరైతే. దీంట్లో ప్లాస్టిక్ బిల్ అయితే ఇచ్చిర్రు. కొంచెం బిల్ క్వాలిటీ మంచిగా ఇస్తే బాగుంది. మరి IP69 గేర్ రేటింగ్ అయితే ఇచ్చిర్రు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. ఫ్రంట్ అయితే చాలా బెజల్స్ అయితే తక్కువ అయితే ఇచ్చిర్రు. ప్రీమియం ఫోన్ లెక్క ఉంటుంది మీకు అయితే ఫ్రంట్ నుంచి చూస్తే. 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిర్రు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసి దీంట్లో డిస్ప్లే అయితే మేము డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యేది. పీక్ బ్రైట్నెస్ అయితే 3600 ఇచ్చు. పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిర్రు. 165 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిర్రు. దీంట్లో రిఫ్రెష్ రేట్ కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చిర్రు వీళ్ళైతే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చిర్రు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా క్విక్ గేన్ అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇంకా స్క్రీన్ రెజల్యూషన్ అయితే వీళ్ళైతే డిఫాల్ట్గా అయితే తక్కువనైతే ఇచ్చిర్రు. దాన్ని అయితే మీరైతే హైలోనైతే పెట్టుకొని హైలో పెట్టుకుంటే మీకైతే డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం పెరుగుతుంది. మీకైతే ఛార్జింగ్ కూడా దీనివల్ల కొంచెం అయితే పెరుగుతుంది. లేదంటే ఆటో సెలెక్టెడ్ అయితే పెట్టుకోండి. మీకు మీరు చేసే పనిని బట్టి అదైతే సెలెక్ట్ చేసుకుంటుంది. దీని నచ్చిన ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మీరైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వీళ్ళు ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే లేదు. ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే. అన్ని ఫోన్స్లలో వచ్చి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇచ్చిర్రు. ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇస్తే బాగుండు. వీటన్నిటితో మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ మీద అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎడ్జ్ లైటింగ్ ఉంటుంది. ఇట్లా ఫోన్ కాల్స్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇట్లా ఎడ్జ్ లైటింగ్ అయితే వస్తుంది. అది కూడా మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఐకాన్ ప్యాక్స్ అయితే ఉంటే అవన్నీ మీరు అయితే ఒకసారి చెక్ అయితే అండి. ఇంకా ఆక్సిజన్ 16 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. డే టు డే లైఫ్లో కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది. మీకైతే ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే కొంచెం బ్లోడ్వేర్ అయితే ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే మీరు అయితే డిలీట్ అయితే చేసుకోండి. మీకు అయితే యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంటుంది. సర్కిల్ టు సర్చ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే అన్ని ఫోన్స్లలో వస్తుంది కామన్గా సర్కిల్ టు సర్చ్ ఫీచర్ అయితే. సర్కిల్ టు సర్చ్ చేసి మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు మీరైతే. ఇది ఒక మంచి ఫీచర్ మరి అన్ని ఫోన్స్లలో ఇప్పుడైతే వస్తుంది ఈ సర్కిల్ టు సర్చ్ ఫీచర్ అయితే. ఇంకా ప్లస్ కీ అయితే ఉంటుంది. దీన్ని అయితే మీరు మైండ్ స్పేస్ కన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా సైలెంట్ వైబ్రేషన్లో పెట్టుకోవాలన్నా దానికి పెట్టుకోవచ్చు. డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఉన్నది, రికార్డర్ ఉన్నది, అట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినది అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా యానిమేషన్ అయితే ఇచ్చిల్లు. ఇది ఒకటి బాగుంటుంది. ఇట్లా బ్యాక్ అంటే మీకు అయితే యానిమేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే సిస్టమ్ నావిగేషన్లోకి వచ్చేసిన తర్వాత కిందనైతే ఇక్కడైతే బీటాలో ఇచ్చిల్లు. అయితే ఇప్పుడు బీటాలో కూడా మంచిగా వర్క్ అయితే చేస్తుంది. మీకైతే ఇట్లా బ్యాక్ అంటే మీకైతే పేజ్ లెక్కనైతే వస్తుంది. బ్యాక్ అయితే 9000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు వీళ్ళైతే. ఫోన్ వెయిట్ వచ్చేసి 220 grams అయితే ఉన్నది. కొంచెం హెవీ సైడ్ ఉన్నది. ఇంకా 80 watt ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే 27 watt అయితే ఇచ్చిల్లు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. యాంటీ స్కోర్ అయితే అరౌండ్ 20 lakhs వరకు అయితే వచ్చింది. ఫోన్ అయితే మీకు అయితే స్మూత్గా అయితే ఉంటుంది. ఎటువంటి షట్టర్స్ అట్లాంటి అయితే ఏముంటాయి ఫోన్లో అయితే. పవర్ఫుల్ ప్రొసెసర్ ఇచ్చిల్లు. BGM అయితే 165 FPS కూడా మీరు అయితే ఆడుకోవచ్చు. ఇంటర్ఫేరెన్స్ పొల్యూషన్ అయితే ఆన్ చేసుకొని. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో మీకు అయితే. స్టోరేజ్ అయితే UFS 4.1 మీద వస్తుంది. LPDDR5X ర్యామ్ అయితే ఇచ్చిల్లు. ర్యామ్ స్టోరేజ్ రెండు ఫాస్ట్గా ఉంటాయి మీకు అయితే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మీకు అయితే. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చిల్లు. యాప్టిక్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకైతే. ఈ యాప్ వాల్యూమ్ అయితే మీరు అయితే సెట్ చేసుకుంటే మీకు నచ్చినట్టు మీరు అయితే యాప్ అయితే సౌండ్ ఎక్కువ తక్కువ అయితే వేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇదైతే ఆన్ అయితే వేసుకొని ఇప్పుడైతే ఇది ఎట్లా వర్క్ చేస్తుందో ఫ్యూచర్ అయితే నేను అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మీరు యూట్యూబ్ అయితే చూస్తారు. మీరైతే డైరెక్ట్ యూట్యూబ్ సౌండ్ అయితే తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా BGMI 2 గేమ్స్ ఒకటేసారి ఆడుతుంటే ఒక యాప్ది ఎక్కువ తక్కువ అయితే వేసుకోవచ్చు. సౌండ్ అయితే మీకు నచ్చినట్టు మీరు అయితే ఇట్లా యూజ్ అయితే వేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే 50 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. ఫ్రంట్ బ్యాక్ అయితే మీరు అయితే 4Kలో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్లూటూత్ 6 ఇచ్చిల్లు. Wi-Fi 7 ఇచ్చిల్లు. NFC సపోర్ట్ కూడా ఉన్నది మీకు అయితే. దీంట్లో డివైస్ స్లిమ్ సౌండ్ సపోర్ట్ కూడా ఉన్నది. IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఇచ్చిల్లు వీళ్ళైతే. ప్రీ అప్లైడ్ గ్లాస్ అయితే ఇచ్చిల్లు. గ్లాస్ మీరు అయితే బయటనైతే వేయించుకోండి ఆఫ్టర్ మార్కెట్. పౌచ్ కూడా ఇచ్చిల్లు వీళ్ళైతే. పౌచ్ క్వాలిటీ కూడా బాగున్నది. పౌచ్ అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ నోటిఫికేషన్ హైడ్ ఆప్షన్ అయితే ఇచ్చిల్లు. ఎవరైనా మీకు నోటిఫికేషన్ పంపిస్తే ఓన్లీ మీ ఫేస్ ఆఫీస్నే ఆ నోటిఫికేషన్ అయితే దాంట్లో ఉన్న టెక్స్ట్ అయితే ఆఫీసర్. ఇప్పుడు నేనైతే మీకు అయితే చూపిస్తా. ఇప్పుడైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు మన ఫేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే ఆఫీసర్. ఇట్లా ఓనర్ అయితే ఉంటుంది. 2 ఫేస్బుక్లు 2 ఇన్స్టాగ్రామ్లో అవి అయితే మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మంచి ఫీచర్. ఇవన్నీ యాప్స్కి అయితే మీకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ అయితే చేసి మీకు నచ్చినది ఈ ఫోన్ అయితే తీసుకోండి.